హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? థంబ్‌నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయింది కదా! మనం ఈ వీడియోలో దేని గురించి మాట్లాడుకోబోతున్నామో. ఈ వీడియోలో మనం చిక్మగళూరు గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇది కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరుకి ఒక 220 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. నేను ఈ ట్రిప్‌ని కంప్లీట్‌గా బైక్‌తో అయితే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. ప్యారలల్‌గా మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేసి ఎలా ఈ ప్లేస్‌కి చేరుకోవాలో కూడా నేను చెప్తూ ఉంటాను. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎటువంటి డైరెక్ట్ కనెక్టివిటీ అయితే లేదండి చిక్మగళూరుకి. దానికోసం మీరైతే బెంగుళూరు చేరుకోవాల్సి ఉంటుంది. బెంగుళూరు మెయిన్ బస్ స్టాండ్ అయినటువంటి మెజెస్టిక్‌కి గనుక చేరుకుంటే అక్కడ టెర్మినల్ 2లో మీకు ఈ చిక్మగళూరుకి డైరెక్ట్ బసెస్ అవైలబిలిటీ ఉంటాయి. ఒక 4-5 అవర్స్ ఆఫ్ జర్నీ ఉంటుంది. నేనైతే ఇప్పుడు చిక్మగళూరు కాకుండా బేలూరు అయితే వెళ్తున్నాను. ఎందుకని మీకు వీడియో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది. 2 సేమ్ ప్లాట్‌ఫామ్‌లోనే ఉంటాయండి. ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేస్తారో ఇలా బేలూరు బస్ స్టాండ్‌కైతే రీచ్ అవుతారు. ఇక్కడ స్టే కూడా చాలా ఈజీగానే దొరుకుతుందండి. వితిన్ బడ్జెట్‌లోనే మనకు హోటల్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. లేదు కొంచెం ప్రీమియం కావాలన్నా గానీ, అలాంటి హోటల్స్ కూడా అయితే అవైలబిలిటీ ఉంటాయి. నేనైతే ఒక చిన్న రూమ్ అయితే తీసుకున్నాను. నాకు ఒక ₹700 అయితే చార్జ్ చేశారు. ఇంకా ఫ్రెష్ అయిపోయి టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాను. హొయసలాస్ నిర్మించిన అతి పురాతనమైన ఆలయాలు 3 ఉంటాయండి. ఒకటి బేలూరులో ఉన్న చెన్నకేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు మనం చూస్తున్నది. 2 ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హళేబీడు హొయసలేశ్వర ఆలయం. ఇంకొకటి మైసూర్‌కి దగ్గరలో ఉన్న సోమనాథపుర కేశవ ఆలయం. ఈ 3 ఆలయాలు హొయసలాస్ నిర్మించిన ఆలయాలు చాలా అంటే చాలా ప్రత్యేకమైనవన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ మనమున్న ఆలయం వచ్చేసరికి బేలూరులో ఉన్న చెన్నకేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం కట్టడానికి మొత్తం 103 సంవత్సరాలకు పైగానే పట్టింది. హొయసల రాజు అయినటువంటి విష్ణువర్ధన రాజు 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి ఆయన కొడుకు, ఆయన మనవడు ఈ ఆలయాన్ని కట్టి అలా 103 సంవత్సరాలకు పైగానే పట్టింది ఈ ఆలయాన్ని పూర్తి చేయడానికి. దీంట్లో ఉన్న శిల్పకళ, కథలు గాని, మన జీవన శైలి అన్నీ శిల్ప రూపంలో అయితే ఇక్కడ చెక్కబడ్డాయండి. ఆలయం సందర్శించిన తరువాత మీరైతే బేలూరు బస్ స్టాండ్‌కైతే చేరుకోండి. అక్కడి నుంచి మీకు హళేబీడు బసెస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. ఒక ₹50 అయితే చార్జ్ చేస్తారు. ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 1 అవర్ జర్నీ. రోడ్ అయితే చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. అన్ని పంట పొలాల్లోంచి అయితే రోడ్స్ ఉంటాయి. ఎవరైతే బస్సులో వస్తారో ఈ హళేబీడు బస్ స్టాండ్‌కైతే చేరుకుంటారండి. ఈ ఎగ్జాక్ట్ దీని అపోజిట్‌లోనే మనం వెళ్ళవలసిన హళేబీడు హొయసలేశ్వర ఆలయం అయితే ఉంటుందన్నమాట. ఈ ఆలయం రాజు కట్టించలేదండి. హొయసల రాజ్యంలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి కేతుమల్లు అనే ఆయన ఈ ఆలయాన్ని అయితే నిర్మించాడనమాట. ఈ ఆలయం కట్టడానికి కూడా 198 సంవత్సరాలకు పైగానే పట్టింది. ఈ ఆలయం పూర్తవ్వడానికి. వీటి మీదున్న ఆర్కిటెక్చర్ మీరు చూస్తే మీకు క్లియర్‌గా తెలుస్తుంది. మన రామాయణం, మహాభారతం ఇతిహాసాలు, ఆ కాలంలో ఉన్న జీవన శైలి అన్నీ ఇక్కడ శిల్ప రూపంలో అయితే చెక్కబడినాయి. ఈ ఆలయం బేలూరు చెన్నకేశ్వర స్వామి ఆలయం కన్నా ఒక రెండింతలు పెద్దగానే ఉంటుంది. మీరు ఒక ఎంటైర్ డే ఇక్కడ స్పెండ్ చేసినా సరే, ఈ ఆలయం మీద ఉన్న శిల్పాలన్నీ మీరు చూడలేరు. 20,000కు పైగానే శిల్పాలైతే ఇక్కడ ఉంటాయి. ఈ ఆలయం మీద 2 టైమ్స్ అయితే అటాక్ అయితే జరిగింది. ఈ ఆలయం మీద అటాక్ జరుగుతున్న సమయంలో బేలూరులో ఉన్న చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని ఇసుకతో అయితే కప్పేశారు. ఆలయాన్ని రక్షించడానికి. ఈ ఆలయం మీద ఉన్న ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ హళేబీడు హొయసలేశ్వర ఆలయం గురించి నేను సెపరేట్‌గా వీడియో అయితే చేశాను. మన యూట్యూబ్ ఛానల్‌లోనే అప్లోడ్ చేశాను. వెళ్ళైతే ఒకసారి చూసేయండి. అలాగే ఈ ఆలయం పక్కనే ఒక చిన్న పార్క్ అయితే ఏర్పాటు చేశారండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఫ్యామిలీతో వచ్చినా గానీ, ఎవరైనా టైమ్ స్పెండ్ చేయాలనుకున్నా, కొంచెం సేపు ఇక్కడ కూర్చొని రిలాక్స్ అయితే అవ్వచ్చు మీరు. దాని తర్వాత మీరు మళ్ళీ హళేబీడు బస్ స్టాండ్‌కి చేరుకొని, అక్కడి నుంచి బ్యాక్ టు బేలూరుకైతే చేరుకోండి. బేలూరు బస్ స్టాండ్ రీచ్ అయిన వెంటనే బయటికి రాగానే మీకు ఆటోస్ అయితే అవైలబిలిటీ ఉంటాయండి. యాగాచి డ్యామ్ అని చెప్పండి. ఒక ₹30, ₹40 చార్జ్ చేస్తారు. యాగాచి డ్యామ్‌కి అయితే విజిట్ చేయండి.
ఈ యాగాచి డ్యామ్ హేమా నదిపై అయితే నిర్మించారనమాట. 2001లో దీని కన్‌స్ట్రక్షన్ అంతా ఫినిష్ చేసుకొని రన్నింగ్‌లోకి అయితే తీసుకొనొచ్చారు. లక్కీలీ మేము వెళ్ళిన రోజైతే వాటర్ అయితే రిలీజ్ చేశారు. డ్యామ్ విజిట్ చేసిన తర్వాత బయటికి రాగానే ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో యాగాచి వాటర్ అడ్వెంచరస్ అయితే ఉంటుంది. మనకైతే డైరెక్ట్ కనెక్టివిటీ అయితే లేదండి. ఎటువంటి ట్రాన్స్‌పోర్ట్ లేదు అక్కడికి. సో, మనం ఒక ఆటో మాట్లాడుకొని వెళ్ళటం చాలా బెటర్. మాట్లాడుకునే ముందు అప్ అండ్ డౌన్ ఒకేసారి మాట్లాడుకొని రండి. అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఇక్కడ చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. స్పీడ్ బోట్ ఉంటుంది. ఫన్నీ గేమ్స్ కండక్ట్ చేస్తారు. ఈవెన్ చిల్డ్రన్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. వాళ్ళు కూడా వాటర్ యాక్టివిటీస్ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. వాటర్ యాక్టివిటీస్ ముగించిన తర్వాత మీరైతే బేలూరు బస్ స్టాండ్‌కి అయితే చేరుకోండి. బేలూరు బస్ స్టాండ్ నుంచి అయితే మనకి చిక్కమగళూరుకి చాలా బసెస్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా చిక్కమగళూరుకి అయితే చేరుకోవచ్చు. ఒక 23 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 70, 80 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అంతే. బస్సులో వచ్చిన వాళ్ళు ఇక్కడ చిక్కమగళూరు బస్ స్టాండ్‌లో అయితే దిగుతారు. ఇక్కడే నియర్ బై చాలా హోటల్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. నేను ఈ వుడ్‌ల్యాండ్ వాళ్ళ హోటల్ స్టే అయితే తీసుకున్నాను. 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు నాకు. సో, ఇంక బయటికెళ్ళి కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసి ఇవాళ డే 1 అయితే కంప్లీట్ చేస్తానింకా. డే 2 ఇవాళ మనం కంప్లీట్‌గా చిక్కమగళూరు దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ అయితే కవర్ చేయబోతున్నాం. ఈ చిక్కమగళూరుకి అసలు పేరు వచ్చేసరికి చిక్కమగళూరు. చిక్కమగళూరు అంటే చిన్న కుమార్తె ఊరు అని అర్థం. ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు ఆ టైంలో తన కుమార్తెకైతే ఈ ఊరినైతే గిఫ్ట్‌గా ఇచ్చాడన్నమాట. అందుకే దీన్ని చిక్కమగళూరు అని చెప్పి పిలుస్తారు. నా సైడ్ నుంచి బెస్ట్ అడ్వైస్ అండి. మీరు చాలా అంటే చాలా ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోండి. అప్పుడే మీరు అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయగలరనమాట చిక్కమగళూరులో. లేదంటే మీరు అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయలేరు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేసి చిక్కమగళూరుని ఎక్స్‌ప్లోర్ చేయడం చాలా కష్టం అండి. సో, రెంటల్ కార్స్ కానీ, రెంటల్ బైక్స్ కానీ తీసుకోవడం బెటర్. లేదు మాకు అవి తెలీదు అనుకుంటే హోటల్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది మనం ఇవాళ చూడబోయే ఫస్ట్ ప్లేస్ అండి. హీరకోలెలే లేక్. ఇది చిక్కమగళూరుకి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. సో, ఇది ఒక మ్యాన్ మేడ్ లేక్ అనమాట. ఈ లేక్ నుంచి చిక్కమగళూరుకి వాటర్ సప్లై అయితే జరుగుతుంది. లేక్ ఫినిష్ చేసుకొని నేను నెక్స్ట్ ప్లేస్‌కి అయితే స్టార్ట్ అయిపోయాను. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసరికి ములయంగిరి పీక్. ఇది ఈ లొకేషన్ నుంచి ఒక 16 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ములయంగిరి పీక్. దారి మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి. బైక్ జర్నీ మాత్రం ఫ్యాబులస్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మేము వెళ్ళిన రోజైతే క్లౌడ్స్ అయితే ఫామ్ అయ్యి ఉన్నాయి. ములయంగిరి పీక్ చేరుకునే ఒక 3 కిలోమీటర్స్ ముందు మనకు ఇంకొక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. సీతాలయంగిరి వ్యూ పాయింట్ అని చెప్పి. ఇదే సీతాలయంగిరి వ్యూ పాయింట్. ఇక్కడ పైన ఒక టెంపుల్ అయితే ఉంటుంది శివుడిది. లోపలికి క్యామ్ అయితే అలో చేయలేదు. ఈ చుట్టుపక్కల ప్రజలందరూ ఈ దేవుడినే కొలుస్తారు ఇక్కడ. పదండి ఇప్పుడైతే వ్యూస్ చూపిస్తాను మీకు. ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది ట్రెక్కింగ్‌కి. లేదు అనుకుంటే ఒక జీప్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడి నుంచి మన ఓన్ వెహికల్స్ అయితే అలో చేయట్లేదు. వాళ్ళ వెహికల్స్‌లోనే తీసుకెళ్తారు. 50 రూపీస్ పర్ హెడ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఆ పైకి వెళ్ళే ట్రెక్కింగ్ వ్యూ పాయింట్స్ అయితే ఎక్సలెంట్‌గా ఉన్నాయి. ఇప్పుడే మనం ములయంగిరి పీక్ ఎంట్రన్స్‌కి అయితే వచ్చేసాం. ఈ ఎంట్రన్స్ నుంచి ఒక 500 స్టెప్స్ అయితే ఉంటాయండి మనం పైకి చేరుకోవాలంటే. కానీ ఏ మాటకు ఆ మాట లొకేషన్స్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి. ఈ ములయంగిరి పర్వతం కర్ణాటకలోని ఎత్తైన పర్వతం అండి. హైయెస్ట్ పీక్ ఇన్ కర్ణాటక. లక్కీలీ మేము వెళ్ళిన రోజు క్లౌడ్స్ అయితే ఫామ్ అయ్యాయి. ఫుల్ బ్లూ థీమ్‌లోకి వెళ్ళిపోయింది స్కై కూడా. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే కనిపించింది. అలా 500 స్టెప్స్ ఎక్కిన తర్వాత మనమైతే పర్వతం యొక్క టాప్‌కి అయితే చేరుకుంటాం. రండి పైకెళ్ళి అయితే చూపిస్తాను మీకు టాప్ ఎలా ఉంటుందనేది. ఈ పర్వతం పైన ములియప్ప అనే యోగి అయితే తపస్సు అయితే చేశాడు. అందుకే దీనికి ములయంగిరి పీక్ అనే పేరైతే వచ్చింది. ఆయనకు గుర్తుగా ఇక్కడ పైన ఒక చిన్న టెంపుల్ కూడా ఏర్పాటు అయితే చేశారు.
బట్ ఏ మాటకి ఆ మాట పైకెళ్తున్న టైంలో ఇంకా లొకేషన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. అందుకే దీన్ని ఊరికే అనరు కదా! హైయెస్ట్ పీక్ ఇన్ కర్ణాటక అని చెప్పి. ఎంత హైట్‌లోంచి లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉన్నాయి. ఈ ఎంటైర్ పీక్ అంతా ఒకటైతే, ఈ ఎంట్రన్స్ దగ్గర ఈ రాక్ స్టెప్స్ ఉంటాయి కదా! అది ఇంకో లెవెల్ ఉంటుందండి. ఇక్కడ లొకేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉన్నాయి. క్లియర్ స్కైతో చూసినాం మేమైతే వ్యూస్ అన్నీ. సేమ్ మళ్ళీ 50 రూపీస్ ఇస్తే సీతాలయంగిరి వ్యూ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తారు. లేదా మీరు ట్రెక్కింగ్ చేస్తూ కూడా రావచ్చు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మనం నెక్స్ట్ ప్లేస్‌కి అయితే వెళ్తాం. అక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగానే మనకు ఇంకొక వ్యూ పాయింట్ అయితే వస్తాయండి. ఇది చంద్రద్రోణ పర్వతాలు అని చెప్తారు. వ్యూస్ అయితే ఇలా ఉన్నాయండి. ఆన్ ద వేలోనే మీకు జిప్ లైన్ అయితే కనిపిస్తుందండి. కొత్తగా పెట్టినట్టున్నారు ఇది. బట్ కొంచెం చిన్నది. కావాలంటే ట్రై చేయండి. నైస్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. అక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగానే మీరు హున్నమన్న వాటర్ ఫాల్ అని చెప్పి ఒకటొస్తుంది. ఆ వాటర్ ఫాల్‌కి అయితే చేరుకుంటారు. బట్ దగ్గరికెళ్ళినప్పుడు ఆ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు కిందకైతే రావడానికి ట్రై చేయండి. కింద నుంచి లొకేషన్ ఇంకా చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ఇది ఒక మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్ అన్నమాట. ఆ వాటర్ ఫాల్ ఫినిష్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు రాగానే మనకి ఇంకొక వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. అదే జెర్రీ వాటర్ ఫాల్. అది ఒక ప్రైవేట్ ప్లేస్‌లో ఉండటం వల్ల మన ఓన్ వెహికల్స్ అయితే అలో చేయట్లేదండి. వాళ్ళ లోకల్ వెహికల్స్‌లోనే వెళ్ళాలి. 800 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు మనకి. టోటల్ ఈ జీప్‌లో 6 మెంబర్స్‌ని అయితే అలో చేస్తున్నారు. మీరు గనక 6 మెంబర్స్ లేకుంటే అక్కడ మనలాగే ఉన్న వాళ్ళు ఎవరినో మాట్లాడుకొని టోటల్ 6 అయ్యి వచ్చేయండి. ఎందుకంటే ఈవెన్ 1 పర్సన్ ఉన్నా వాళ్ళు 800 రూపీసే చార్జ్ చేస్తున్నారు. 6 మెంబర్స్ ఉన్నా 800 రూపీసే చార్జ్ చేస్తున్నారు రౌండ్ ట్రిప్‌కి. పదండి వెళ్ళి ఇప్పుడు మనమైతే జెర్రీ వాటర్ ఫాల్స్ అయితే చూసేద్దాం. వాటర్ ఫాల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వర్త్ అనే చెప్పొచ్చు ఈ వాటర్ ఫాల్ ఇక్కడ. సో, సేమ్ మళ్ళీ మనకు టోకెన్ ఇస్తారు. అక్కడ జీప్ ఉంటుంది. తీసుకెళ్ళి సేమ్ ప్లేస్‌లో అయితే డ్రాప్ చేస్తారు మనల్ని. ఇక్కడ ఒక చిన్న హ్యాక్ ఏందంటే మన ఓన్ వెహికల్స్‌లో కూడా రావచ్చనమాట ఇక్కడికి. బట్ నా బైక్ అడ్వెంచరస్ అయితే, నా కార్ అడ్వెంచరస్ అయితేనే రండి. రోడ్డు చాలా అంటే చాలా దారుణంగా అయితే ఉంది ఇక్కడ. చాలా లోతు గుంతలైతే ఉన్నాయి ఇక్కడ. సేమ్ జీప్‌లోనే మళ్ళీ సేమ్ లొకేషన్‌లో మనల్ని డ్రాప్ చేస్తారు ఇక్కడ. వాటర్‌లోకెళ్ళినప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అక్కడ లీషెస్ అయితే ఉంటాయి. జలగలంటారు గదా! అవి పట్టేస్తాయి. అవి పట్టినట్టు గూడా మనకైతే తెలీదు. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఆ వాటర్ ఫాల్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు షూటింగ్ పాయింట్ అయితే ఉంటుంది. మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ చాలా మూవీస్ తీశారని జెప్తున్నారు. ఈ షూటింగ్ పాయింట్ ప్రత్యేకత ఏమంటే చుట్టూరు 360 డిగ్రీస్ మనకు మౌంటైన్స్ అయితే కవర్ అయిపోయి ఉంటుంది. దానివల్ల లొకేషన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి ఇక్కడ. విత్ బ్లూ స్కై. షూటింగ్ పాయింట్ విజిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసామంటే బాబా బుధానగిరి పీక్ అయితే వస్తుంది. ఈ పీక్ ఆ నేమ్ ఎలా వచ్చిందంటే సౌదీ అరేబియా నుంచి బాబా బుధాన్ అనే వ్యక్తి ఆయనకు చాలా గడ్డం ఉంటుంది. ఆయనైతే సౌదీ నుంచి ఇక్కడికైతే వచ్చేసాడు. వస్తూ వస్తూ 7 టైప్స్ ఆఫ్ కాఫీ బీన్స్‌ని అయితే తీసుకొని వచ్చాడు. ఇక్కడ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేశారు. అందుకే ఈ చిక్మగళూరుని ది ల్యాండ్ ఆఫ్ కాఫీ అని కూడా అంటారు. కానీ ఏ మాటకి ఆ మాట పీక్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఎవరైనా ట్రెక్ చేసేవాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ట్రెక్కింగ్‌ని కూడా. ది మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేస్ అనే చెప్పొచ్చు. ఈ పీక్ పైనే బాబా బుద్ధాన్ యొక్క దర్గా కూడా ఉంటుంది. బట్ లోపలికైతే కెమెరా అలౌ చేయట్లేదు. అందుకని నేను చూపించలేకపోతున్నాను. ఈ బాబా బుధానగిరి పీక్ మీరు ఫినిష్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ టు చిక్మగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ మనం విజిట్ చేయాల్సిన ఒక కెఫే అయితే ఉంది. చాలా ఫేమస్ ఇక్కడ ఈ కెఫే అయితే. అదే సిరి కాఫీ కేఫ్ అంటారు. ఈ సిరి కాఫీ కేఫ్‌లో ఈ శిల్పమే చాలా ప్రత్యేకమైనది. ఈ శిల్పాన్ని చూడటానికే చాలామంది వస్తారు ఈ కెఫేకైతే. అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఈ శిల్పం అయితే. కెఫే కూడా చాలా బాగుంది. బట్ కాఫీ కొంచెం ప్రైస్ ఎక్కువుంది. నేను ట్రై చేశాను. 50 రూపీస్ అయితే చార్జ్ చేశారు నాకైతే. నార్మల్ టేస్టే అనిపించింది. నో స్పెషల్. ఆ కెఫే పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు చిక్కమగళూరు బస్ స్టాండ్‌కైతే చేరుకోండి. అక్కడి నుంచి మీరు బెంగుళూరుకైతే రీచ్ అయిపోవచ్చు.